వెల్కమ్ టు అక్షిత మీడియా. నేను మీ నాతరి రంజిత్. ఇవాళ ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలపై విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం. ముందుగా మా ఛానల్ని ఆదరించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో వివరణ కూడా తెలియజేయండి. అదే కాకుండా ఆర్థిక వనరుల కోసం మేము అనేక మార్లు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మీ వంతుగా మాకు ఎంతో కొంత తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాన పత్రికలో వచ్చిన కథనాలపై మరొకసారి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం. మన సొంత పత్రిక అక్షిత మీడియాలో ప్రధాన కథనంగా ఏం ముద్రించో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కలెక్టర్ వచ్చినప్పుడు మాత్రమే సిబ్బంది మొత్తం దర్శనమిస్తారా? కలెక్టర్ వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి ఈ విధంగా ఉంది. అదే కాకుండా ఒక పక్క సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న తరుణంలో నిన్న కలెక్టర్ వచ్చిపోయినప్పుడు కనపడే సిబ్బంది మరుసటి రోజు కనపడకపోవటం వెనక ఆంతర్యం ఏంటిది? అదే కాకుండా నువ్వు ఒక రోజు నేను ఒక రోజు అన్న విధంగా వారి యొక్క వాటాలు పంచుకొని విధులకు హాజరవుతున్నారా, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారా తెలవాల్సిన అవసరం ఉంది. దీనిపై కలెక్టర్ మరొకసారి పునఃసమీక్ష చేసి బాధితులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధిత ఎవరైతే వైద్యం కోసం వస్తున్నారో వాళ్ళు పేషెంట్లు, వారి యొక్క బంధువులు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా డేటా లేకుండా రీఛార్జ్ ప్లాన్ రాయ్ సిఫారసులతో తగ్గనున్న భారం అనే మరొక కథనం కూడా ప్రధాన వార్తగా ముద్రించిన 2 కోట్ల రూపాయల హవా నగదు సీజ్. విజయవాడలోని గుణదల ప్రాంతంలో భారీ స్థాయిలో హవాల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల రూపాయల పైగా నగదును తనిఖీలో పట్టుబడ్డాయి. అనుమానాస్పదంగా వెళ్తున్న కారును ఆపి సోదా చేయగా అక్రమంగా డబ్బు వెలుగు చూసింది అనే కథనం కూడా ప్రధాన వార్తగా. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకే ప్రభుత్వం కృషి. ఏపీ మంత్రి నారాయణ వెల్లడి అనే మరొక కథనం కూడా ప్రధాన వార్తగా అక్షిత మీడియా ముద్రించడం జరిగింది. అదే కాకుండా సాక్షి పత్రికలో ప్రధాన వార్తగా ఏం ముద్రించారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎట్టకేలకు శాంతి, 2 వారాల కాల్పుల విరమణ, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ అంగీకారం, యుద్ధానికి ముగింపుపై త్వరలో చర్చలు, రేపు ఇస్లామాబాద్ లో ప్రజాప్రతినిధుల భేటీ, యురేనియం స్వాధీనం చేసుకుంటామన్న డొనాల్డ్ ట్రంప్, లెబనాన్ పై ఇజ్రాయెల్ ఇరాన్ నడుమ పీటముడి, దేశంపై దాడులు ఆపేలేదన్న ఇజ్రాయెల్, అలాగైతే చర్చల నుంచి తప్పుకుంటామన్న ఇరాన్, కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో టెహరాన్ లో నినాదాలు చేస్తున్న ఇరాన్ దేశస్తులు అనే ప్రధాన వార్త కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఇంకొక వార్త కూడా ప్రధాన వార్తగా సాక్షి ముద్రించడం జరిగింది. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం, మహిళా బిల్లుకు కూడా కేబినెట్ భేటీలో పచ్చ జెండా. ఏదైతే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఉందో దానికి ఆమోద ముద్ర వేసినట్టు పార్లమెంట్ లో ఆమోద ముద్ర సంబంధించిన ప్రధాన వార్త కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా ఇంకొక వార్త ప్రధాన వార్తగా మనం చూస్తున్నాం సాక్షిలో. హరీష్ రావు కేటీఆర్ తాటకు చప్పులకు బెదరం, నా తప్పుంటే ముక్కు నేలకు రాస్తా. మీడియా సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్. నాదర్గుల భూములను రిజిస్ట్రేషన్ చేసింది ముమ్మాటికి చేసింది మీరేగా. 3 కంపెనీల్లో నా కుటుంబ సభ్యులు ఎవరు భాగస్వాములుగా ఉన్నా ఛాలెంజ్. ఖబర్దార్, అబద్ధాలు నిజంగా చిత్రీకరించే ప్రయత్నం చేయకండి. రాఘవ్ కన్స్ట్రక్షన్ మోచేతి నీళ్లు తాగింది మీరే. మీకు కోట్లాది రూపాయలు విరాళాలు ఇచ్చింది వాస్తవం కాదా? మీ అబద్ధాలు, మీ డ్రామా రావులో శకుని మాయా టీం ప్రజలు మభ్యపెట్టాలని చూస్తున్నారు అని ధ్వజమెత్తిన 10 ఏళ్లలో బీఆర్ చేసిన అక్రమాలను, భూదందాలను త్వరలో బయటకు వస్తాయన్న వ్యాఖ్యలు. ఇక వాళ్ళు రాఘవ్ కన్స్ట్రక్షన్ పై చేస్తున్న బురద వెళ్తారు తప్ప అప్పుడు నాగర్గుల భూములు రిజిస్ట్రేషన్ చేసింది మీరే కదా. మీరు మ్యూటేషన్ చేయబట్టి చేసింది ఎవరు? 3 కంపెనీల్లో నా కుటుంబ సభ్యులు ఎవరు భాగస్వాములుగా లేరు, కానీ మా పైన అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తారని చెప్పి ఏదైతే మంత్రి ఫైర్ అయిన వార్త కూడా ప్రధాన వార్తగా ముద్రించడం జరిగింది. లెబనాన్ పై భీకర దాడులు, 112 మంది మృతి, 700 మందికి పైగా గాయాలు, 10 నిమిషాలలో 1000 సాక్ష్యాలు. ఇరాన్ పైన దాడులకు దిగిన ఇరాన్ దాడులు, హార్మోజాకు మళ్లీ మూత, లెబనాన్ పై దాడులతో ఇరాన్ నిర్ణయం, ఇరాన్ కు ఆయుధాలు ఇస్తే 50% టారిఫ్లు విధిస్తామన్న ట్రంప్ అనే ప్రధాన వార్త కూడా ముద్రించడం జరిగింది.
సిఎస్ఆర్ ను సిఎస్ఆర్ ఖర్చులు కాదు, భాగస్వామ్యంగా చూడండి. సఫలి ఏదైతే ఫలితాలు సాధించడంలో సిఆర్ఎస్ నిధుల వినియోగ రంగాలుగా మీరే ఎంచుకోండి. పిల్లలకు నాణ్యమైన విద్య అందరి బాధ్యత. కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి అనే ప్రధాన వార్త కూడా ముద్రించేది. వరంగల్ ఎయిర్పోర్ట్ కు 3 నెలల్లో భూమి పూజ. ఆదిలాబాద్ రక్షణ శాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయం. ప్రజల కోసం సివిల్ టర్మినల్ 17వ OLS సర్వే. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ రాయుడు వెల్లడి. పెద్దపల్లిలో విమానాశ్రయానికి ఓకే, కొత్తగూడెం సాధ్యం కాదు అనే మరొక కథనం. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆశలో నీరుగార్చిన విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగూడెంలో ఆచరణ సాధ్యం కాదని ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి విమానాశ్రయం కోసం వారి ఆశల్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆదిలాబాద్ కు మార్చారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఏదైనా కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇటు ఛత్తీస్గఢ్ కానీ, అటు ఒరిస్సా కానీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ, అటు నల్గొండ ప్రాంత ఈ సుదీర్ఘ ప్రాంత ప్రజలకి ఎయిర్పోర్ట్ అనుసంధానంగా ఉండేది. కానీ వారి ఆశల్ని నీరుగార్చడం అనేది కేంద్ర ప్రభుత్వానికి కరెక్ట్ అయిన విధానమా తెలవాల్సిన అవసరం ఉంది. ఒత్తిళ్లను ఎన్నున్నా న్యాయం వైపే. కొన్ని చూసి చూడనట్లు పోవాలా, లేకపోతే మనం పోతాం అని స్నేహితుల సలహా. నువ్వు ఉద్యోగం చేయాలనుకుంటే నిజం చెప్పొద్దు అని అజ్ఞాత వ్యక్తుల బెదిరింపు. ఏదేమైనా నేను నిజమే చెప్తాను అని కానిస్టేబుల్ రేవతి. ఆమెకి ప్రజలందరూ సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆమె ఇవాళ చెప్పిన నిజం వల్లనే 9 మంది ఎవరైతే పోలీసులు అలా ఒక కుటుంబం ఆ దుర్మార్గుల చేతిలో లాక్డౌన్ సమయంలో తండ్రిని కొడుకుని చిత్రహింసలు చేసి లాకప్ డెత్ చేసిన ఘటనలో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడ్డదంటే దానికి కారణం ఈ అక్క, ఈ రేవంత్ ఎవరైతే ఉన్నారో ఆ అక్కకి సెల్యూట్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకు పదే ఆన్ ఆఫ్ కాళేశ్వరం దేవదాయాల ప్రాజెక్టుల మోటార్లను పదే ఆన్ ఆఫ్ ఎందుకు చేస్తున్నారు అని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మరొక వార్త కూడా ప్రధాన వార్తగా ముద్రించడం జరిగింది. అస్సాం కేరళలో నేడు పోలింగ్. అస్సాం కేరళలో అసెంబ్లీ పోరుకు తుది దశ చేరుకుంది. 2 రాష్ట్రాలలో గురువారం ఒక విడతలో పోలింగ్ జరగనున్నది అనే ప్రధాన వార్త. ఓట్ల తొలగింపుపై కోర్టుకు వెళ్తాం అనే మమతా బెనర్జీ మాట్లాడిన వార్త కూడా ప్రధాన వార్తగా. పోడా ఉప ఎన్నిక రద్దు. గోవాలోనే పోడా అసెంబ్లీ ఉప ఎన్నికను బొంబాయి కోర్టు రద్దు చేస్తూ గురువారం ఉప ఎన్నిక జరగాల్సింది కానీ దాన్ని రద్దు చేస్తూ కోర్టు తీర్పిచ్చింది అనే ప్రధాన వార్త కూడా సాక్ష్యం ముద్రించడం జరిగింది. ఆదాబ్ హైదరాబాద్ లో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. ఖరీఫ్ సీజన్ లో న్యూట్రిమెట్ బేస్డ్ సబ్సిడీ దానికోసం 41,533.81 కోట్ల రూపాయల కేటాయింపు. 2005 ఖరీఫ్ బడ్జెట్ తో పోలిస్తే 4,313 కోట్లు పెంపు. జైపూర్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు ఆమోదం. మెట్రో ప్రాజెక్టు వ్యయం 13,038 కోట్ల రూపాయలు. ప్రహ్లాదపుర ఇక ఏవైతే కొన్ని కిలోమీటర్ల 36 స్టేషన్ల ఏర్పాట్లు తదితర కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వాటికి సంబంధించిన వార్త కూడా ప్రధాన వార్తకు ముద్రించడం జరిగింది. అదే కాకుండా హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారు. నాగర్గుల వంటినాగుల పల్లి భూముల వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతల తప్పుడు ఆరోపణలు చేస్తుంది, బురద జల్లుతుంది అనే 2014-2016లో జరిగిన రిజిస్ట్రేషన్లో మాకు సంబంధం లేదు, వాస్తవాలు బయట పెట్టలేకనే దుష్ప్రచారం అనే మరొక వార్త కూడా ప్రధాన వార్తగా. నిజాలు అమానుషంగా వక్రీకరించొద్దు, కావాలని మంత్రులపై బురద జల్లాలని చూస్తున్నారనే మరొక వార్త కూడా ప్రధానంగా ఆదాబ్ హైదరాబాద్ ముద్రించడం జరిగింది. అదే కాకుండా జస్టిస్ పిసి ఘోష్ భౌతవ్యం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై హైకోర్టు ధర్మాసనం విచారణ. కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు ఈ నెల 22కు వాయిదా. ఇక నిన్ననే రావాల్సిన ఏదైతే కమిషన్ తీర్పు ఉందో దాన్ని మరి ఆ చీఫ్ జస్టిస్ ఎందుకు వాయిదా వేశారో చూడాల్సిన అవసరం ఉంది. అది 22కు వాయిదా వేసింది. దానికోసం సర్వత్రా ప్రజల్లో కూడా
ఆ ఆశాభావాలు కనిపిస్తున్నాయి. ఆ కమిషన్ రిపోర్ట్ ఏమైందో ఉంది, దానివల్ల అసలు కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలవనున్నది. తెలంగాణ జీవనాడిగా కాళేశ్వరం ప్రాజెక్ట్, కాళేశ్వరం మోటార్లు ధ్వంసం చేసే కుట్ర, మెయింటెనెన్స్ చేతగాక నెపం మాపై నెడుతున్నారు. ఇష్టానుసారంగా మోటార్లు ఆన్ ఆఫ్ చేస్తున్నారు. కాళేశ్వరం కూల్చాలని చూస్తున్నారా? ప్రజలు గమనిస్తున్నారు. మీ ఆటలు ఇక సాగో. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన ఏదైతే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటైన విమర్శలు చేసిన పరిస్థితి. మీరు మోటార్లు ఆన్ ఆఫ్ చేయడం వల్ల ఈ కాలిపోయే పరిస్థితి, కాలిపోయినప్పుడు మా మీద బురద చల్లటం కోసం ఈ విధంగా చేస్తున్నారా? మీకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారనే ప్రధాన వార్త కూడా ముద్రించింది. తెలంగాణ ప్రజల ఫోకస్ చేస్తున్నాం, తెలంగాణపై ఫోకస్ చేస్తున్నా. వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీదే పై చేయి. నితీష్ అధ్యక్షుడిగా చేస్తానా అన్నారు, ఎవరు ఊహించలేదు. నితిన్ అధ్యక్షుడిగా చేస్తారని ఎవరైనా ఊహించలేదు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అనే మరొక వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా ఆ సిఎస్ఆర్ ఖర్చు కాదు భాగస్వామ్యం, ఏవైతే విద్యా వైద్యం కోసం తెలంగాణ విద్యార్థుల గ్లోబల్ నైపుణ్య లక్ష్యంగా స్థానిక అభివృద్ధికే సిఎస్ఆర్ వినియోగంపై ప్రత్యేక అధికారి నియామకం, కార్పొరేట్ల నుంచి విద్యా అభివృద్ధికి కోట్ల రూపాయల విధానాలు అనే మరో వార్త కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా నిబంధనలు పాతరేస్తున్న నారాయణ కాలేజీలు, సిబిఎస్ఈకి 10వ తరగతి ఫలితాలు రాకముందే ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్, సమ్మర్ హాలిడేస్ పేరుతో విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేస్తున్న దుర్మార్గం. దీనిపై విద్యా మాఫియా విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేస్తుంది దుర్మార్గం. దీన్ని విద్యా మాఫియాగా వర్ణించి పలు విద్యా మేధావులు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న విద్యా సంఘాలు అనే ప్రధాన వార్త కూడా ముద్రించడం జరిగింది. రాట్నాలే వసూళ్ల అడ్డాలు, రెచ్చిపోతున్న రక్షక భటులు, ప్రజల కన్నీళ్లు, అధికారుల కమిషన్లు, లంచాలు లేకుంటే న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇక ఫ్రెండ్లీ పోలీసులు ఏమో కానీ మొత్తం లంచాల పోలీసులుగా మారిన పరిస్థితి ఉందని, ఏదైతే పోలీస్ స్టేషన్లు ఉన్నాయో అవన్నీ లంచాలకు అడ్డాలుగా మారినాయి. ప్రజలు రక్తం పిండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. వారు ఒక్కసారి కనుక వారి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినాయి, వాళ్ళకి ఏమైనా సమస్యలు పోలీస్ స్టేషన్ పోతే వారి దగ్గర డబ్బులు గుంజేందుకు వదిలిపెట్టలేదు అనే ప్రధాన వార్త కూడా ఆదాబ్ హైదరాబాద్ ముద్రించడం జరిగింది. అదే కాకుండా వరంగల్ ఆదిలాబాద్ కు కొత్త ఎయిర్పోర్ట్లు, మరొక 2 విమానాశ్రయాలకు నిర్ణయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్. వరంగల్ ఎయిర్పోర్ట్ కు 3 నెలల్లో శంకుస్థాపన. ఆదిలాబాద్ లో 360 ఎకరాల్లో కొత్త ఎయిర్పోర్ట్ ఏర్పాటు. రక్షణ శాఖ శిక్షణతో పాటు సాధారణ విమాన సర్వీసులు. ఏప్రిల్ 15న ఫీల్డ్ ఇన్స్పెక్షన్ తర్వాత తుది నిర్ణయం. ఎయిర్ బేస్ రాకపోకలకు అనుకూలంగా ప్రణాళిక వెల్లడించిన ఎవరైతే ఉన్నారో కేంద్ర విమాన శాఖ మంత్రి, ఆయన వరంగల్ ఆదిలాబాద్ కు కొత్త ఎయిర్పోర్ట్లని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఏది ఉమ్మడి ఖమ్మం జిల్లాలకి ప్రజల నడ్డు విరిసే విధంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం గురించి ఎలాంటి మాట్లాడడం అసలు సాధ్యం కాదు అని చెప్పడం వెనక ఆంతరమేంటిదో కూడా తెలవాల్సిన అవసరం ఉంది. యుద్ధానికి విరమణ అడుగు వెనక్కి వేసిన ట్రంప్, పక్షం పాటు కాల్పుల విరమణ ఒప్పందం, 15 రోజులు సీజ్ ఫైర్ ప్రకటించిన ట్రంప్, లెబనాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్, 10 నిమిషాల వ్యవధిలోనే లెబనాన్ లోని పలు ప్రదేశాలలో 1000 ఎయిర్ స్ట్రైక్. కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటలకే ఈ దాడులు జరగటం గమనార్హం. ఇక ఒక పక్క యుద్ధానికి విరమణ అనే మాట్లాడుతున్నా, మరో పక్క బాంబుల వర్షం కురిపిస్తారు. ఇదక్కడ న్యాయం? దీనిపై మరొకసారి ట్రంప్ తో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఇరాన్ కూడా వారి యొక్క వాదన కూడా వినిపిస్తున్న పరిస్థితి. వెలుగు పత్రికలో ప్రధాన వార్త ఏం ముద్రించారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ జామ్, నెక్సెస్ 3000 పాయింట్లు జంపు, 16 లక్షల కోట్ల రూపాయలు పైన ఇన్వెస్టర్ల సంపాదన అనే ప్రధాన వార్త. ఏదైతే అమెరికా ఇరాన్ యుద్ధాల పుణ్యమాటు ఏవైతే డాలర్ రేటు దిగువకి రావడంతో గ్లోబల్ మార్కెట్ లో ఏవైతే ఇన్వెస్టర్లు పెట్టిన డబ్బులకి పెంపైన పరిస్థితి కూడా ప్రధాన వార్తగా ముద్రించడం జరిగింది. సీజ్ ఫైర్, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందాలు. డెడ్ లైన్ కు 90 నిమిషాల ముందే ప్రకటించిన ట్రంప్,
సీజ్ ఫైర్ చేసుకోవాలనే ట్రంప్ను హార్మోజ్ ను తెరవాలన్న ఇరాన్ కు ట్యాగ్ చేస్తూ పాక్ ప్రధాని ఎక్స్ లో పోస్ట్ అనే మరొక కథనం కూడా వినిపించింది. అదే కాకుండా 10 నిమిషాలలో 100 బాంబులు, 254 మంది మృతి చెందినట్టు లెబనాన్ లో ఇజ్రాయెల్ బ్రేకర్ దాడులు, పేరుకే కాల్పుల విరమణ ఆగని యుద్ధం, ఎర్మజాన్ మళ్లీ క్లోజ్ అనే మరొక కథనం, ట్రంప్ నోట పూటకొక మాట అనే మరొక కథనం కూడా ప్రధాన వార్తకు ముద్రించింది. బీఆర్ఎస్వి రాజకీయ యాత్రలు, అభివృద్ధిని అడ్డుకునేందుకే కుట్రలు, మంత్రి శ్రీధర్ బాబు అనే ప్రధాన వార్త కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా 3 నెలల్లో ఎయిర్పోర్ట్లకు భూమి పూజ, ఆదిలాబాద్ లో డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ఆధ్వర్యంలో ఎయిర్పోర్టు ఈ నెల 15న ఫీల్డ్ సర్వే, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ వెల్లడి, వీలైనంత త్వరగా విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తాం, కావాల్సిన భూమి ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వానికి రెడీ, పెద్దపల్లిలో ఎయిర్పోర్ట్ కు అనుకూలంగా ఫీజిబిలిటీ రిపోర్టు, రాష్ట్ర ప్రభుత్వం స్పందన రాగానే ముందుకు వెళ్తాం అనే మరొక కథనం కూడా ముద్రించడం జరిగింది. మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మొండి చేయి అనే వార్త కూడా మనకి ఇక్కడ ఏవైతే ఆ ఎయిర్పోర్ట్లు ప్రారంభిస్తామని చెప్పారు కానీ మరి కొత్తగూడెం ఎయిర్పోర్ట్ గురించి ఎలాంటి మాట్లాడిన పరిస్థితి లేదు. నగల కోసం వృద్ధురాల్ని చంపి పక్కింట్లో ఇక దావ చేసుకొని వెళ్దామని నమ్మించి తీసుకెళ్లిన దంపతులు మరొక వ్యక్తి సాయంతో గొంతు నిలివి ఇక ముసల్దాని దగ్గర ఉన్న బంగారం దొబ్బటం కోసం తీసుకెళ్లి చంపారన్న మరొక వార్త కూడా మనకు కనిపిస్తుంది. 3 రాష్ట్రాల్లో నేడు పోలింగ్, ఓటు వేయనున్న కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఓటర్లు. కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 నియోజకవర్గాలు. ఇక్కడ ఓటర్లు ఇచ్చే తీర్పుపై దేశవ్యాప్తంగా ఆసక్తి అనే మరొక అబద్ధాల రావుల డ్రామాలు ఆపాలి, హరీష్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించే, నాదర్గుల భూముల్లో మీ హయాంలో అక్రమాలు జరిగితే నాపై నిందలేస్తున్నారా, హరీష్ రావు కేటీఆర్ నా తప్పులను నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, ఆ 3 సంస్థల రిజిస్ట్రేషన్లు జరిగినప్పుడు అధికారంలో ఎవరున్నారు, సర్వే నంబర్ 613లో మ్యూటేషన్ ప్రక్రియ ఎవరు పూర్తి చేశారు, రోడ్లు షీట్లు చేసి భూమిని కబ్జా చేసింది ఎవరు, మీ అవినీతి బురద మాపై అంటించాలని చూస్తున్నారా, గొట్టినాగులపల్లి వివాదం కుటుంబ పంచాయతీ, ప్రభుత్వానికి ఏం సంబంధం అని మండిపడ్డ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహచర మంత్రులతో కలిసి ప్రెస్ మీట్ లో ఈ విధంగా మాట్లాడిన పరిస్థితి. పార్టీలో సార్ టెన్షన్, ఓటర్ లిస్టుపై ప్రత్యేక సవరణలు, పర్యవేక్షణకు స్పెషల్ టీం, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం, రాష్ట్రంలో మే చివరి వారంలో లేదంటే జూన్ లో సార్, ఆ రాష్ట్రాలలో లక్షల ఓట్ల తొలగింపు, ఓట్ల గల్లంతు కాకుండా పార్టీలు జాగ్రత్త పడాలి అనే ప్రధాన వార్తకు ఏవైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓట్ల సవరణ కార్యక్రమం ఉందో, ఓటర్ లిస్ట్ లో ఒక్కొక్కరికి 2-3 చోట్ల ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లన్నీ తొలగిపోయే విధంగా తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఇంకోటి ఏంటంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలకి ఓట్లను కూడా తీసివేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏదో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కానీ మనం కేరళ ఎన్నికల్లో, పుదుచ్చేరి ఇలాంటి ఎన్నికలలో అక్కడ కొన్ని ఓట్లు గల్లంతైనా ఆ ప్రాంతంలో ఉన్న వారిని ఓట్లను కూడా తీసేశారు అనే వాదన ఉంది కాబట్టి మిగతా రాష్ట్రాల ప్రజలు పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, టాటా లాక్ హిట్ మార్టిన్ హేటో క్రస్టర్ కంపెనీ ప్రకటన, రేవంత్ రెడ్డితో ఎండి టీమ్ రైఫిల్ భేటీ అనే టాటాకు సంబంధించిన ఏవైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సిద్ధంగా ఉందన్న వార్త కూడా ప్రధానంగా ముద్రించింది. దిశా పత్రికలో ప్రధాన వార్తలుగా ఏం ముద్రించారో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం. పిరనైన్ హ్యాట్రిక్ కొడతారా, నేడు కేరళంలో పోలింగ్, అస్సాం, పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికలు, ఉదయం 7 గంటల నుంచే జోరు, సర్వం సిద్ధం చేసిన ఎలక్షన్ కమిషన్, మావోయిస్టుల ఓటమి రాజకీయ విశ్లేషణ అనే మరొక కథనం కూడా 1990లో ప్రారంభమైన ప్రాచీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు భారత సమాజంలో పునాదులు వేసి ఉపరితలం
అంటే అప్పుడు ఏవైతే ప్రైవేటీకరణ ఏది ప్రపంచీకరణ విధానాలకి ఎదురుండేటువంటి మావోయిస్టులు వారి పరిస్థితి ఏందన్న ప్రధాన వార్త కూడా ఇవాళ ఎడిటోరియల్ గా దిశ ముద్రించిన పరిస్థితి ఉంది. అదే కాకుండా ఫ్రీగా 10 లక్షల రూపాయలు ఆర్టీసీ ఉద్యోగులకు ఫ్రీగా 10 లక్షలు ఇస్తామన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇందుకు ఎంప్లాయీస్ దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోబోమనే స్పష్టీకరణ. ఇక వాళ్ళకి ఎలాంటి వడ్డీ కానీ ఏం లేకుండా కూడా 10 లక్షలు ఇస్తామన్న ఏదో ఒక కథనం కూడా ప్రధాన వార్తకం నుంచి. లక్ష్మణ్ సంచలన కామెంట్ మీడియా చిట్ చాట్ లో బీజేపీ ఎంపీ బీఆర్ఎస్ తో పొత్తుపై అసలు విషయాన్ని వెల్లడించారు. మరొక వైపు కల్వకుంట్ల కవితపై కీలక వ్యాఖ్యలు చేశారు. హీట్ స్పీచ్ బిల్లుపై రేవంత్ను ప్రశ్నించిన లక్ష్మణ్ అనే మరొక కథనం కూడా. సీజ్ ఫైర్ కాల్పుల విరమణకి అమెరికా ఇరాన్ అంగీకారం. ఇక ఒప్పందం కుదిరించుకున్న కొద్ది గంటలలోనే ఏదైతే ఇజ్రాయెల్ లుబేనియాపై దాడులు చేయటం, భీకర దాడిలో పాపం కొన్ని వందల మంది చచ్చిపోవటం అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించింది. వడ్డీ రేట్లలో మార్పులు లేదు, రేపు రేటు 5.25% వద్దే కొనసాగింపు, ఆర్బీఐ నిర్ణయం అనే మరొక కథనం కూడా. పడిపోయిన చమురు ధరలు, భారీగా లాభాలలో సూచిక 17 లక్షల కోట్ల రూపాయలు పెరిగిన ముడి చమురుల అది అనే ప్రధాన వార్త కూడా. తిన్నింటి అసలు లెక్క పెడుతున్నావు రావు కన్స్ట్రక్షన్ మోచేతి నీళ్లు తాగినోళ్ళు మీరు, మీ అబద్ధ అవినీతి బురద మాకంటిస్తున్నారా? కేటీఆర్ హరీష్ రావుపై ఘాటైన విమర్శలు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే మరొక కథనం. నేడు జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ అనే మరొక వార్త కూడా. బకాయిలు 21,000 కోట్ల రూపాయలు సింగరేణి భారీగా బాకీ పడ్డ వివిధ రాష్ట్రాలలో జెన్కోలు టీజీ జెన్కోకు మొత్తం పెద్ద మొత్తంలో పెండింగ్. ఇక జెన్కోకి బొగ్గు సరఫరా చేస్తున్నా వాళ్ళు బకాయిలు చెల్లించట్లేదన్న మరొక వార్త కూడా ప్రధాన వార్తకు ముద్రించే. తిరిగి వస్తానని అనుకోలేదు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న దేవ్జీ. ఇక తాను బతికి మళ్ళీ మీ దగ్గరకు వస్తానన్న ఆశ నాకు లేకుండే, కానీ దేవుడి దయల 42 సంవత్సరాల తర్వాత సొంత ఇంటికి వచ్చిన అనే ప్రధాన వార్త కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా మేము ఇప్పిస్తాం రిటైర్ ఉద్యోగులకు ఇంటికి న్యాయవాదులు ఒక్కొక్క రోజు అనే ఇక ఏవైతే రిటైర్ బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ మేము ఇప్పిస్తాం అని చెప్పి లాయర్లు రిటైర్ ఉద్యోగులకి ఆశలు చూపిస్తున్నారని మరొక కథనం కూడా మనకి కనిపిస్తుంది. ఖర్చు కాదు భాగస్వామ్యం, సిఎస్ఆర్ కోసం ప్రధాన రంగాలలో మీరు ఎంచుకోండి, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సూచన అని. ఇక మీరు పెట్టుబడులు పెడతానంటే మేము అన్ని విధాలుగా మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, దానికోసం ఎలాంటి ఇబ్బంది లేదన్న మరొక వార్త కూడా ప్రధానంగా ముద్రించే. ప్రపంచ స్థాయి నైపుణ్యాలు ఉన్న వారిగా తీర్చిదిద్దుతాం. ఇక మిగతా కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వచ్చిన కంపెనీలు వాళ్ళతోని ఒప్పందాలు కుదిరించుకున్న ప్రధాన వార్త కూడా ముద్రించింది. వరంగల్ ఎయిర్పోర్టుకు 3 నెలల శంకుస్థాపన, 15 ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటుకు క్షేత్రస్థాయి పరిశీలన అనే మరో వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. ఏమైనా కానీ ప్రధాన పత్రికలలో వచ్చిన కథనాలు చూస్తే ఇవాళ కేంద్రం బైఫర్కేషన్ ఏదైతే డీలిమిటేషన్ బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్ర, మహిళా బిల్లుపై కూడా చర్చ అనేది ప్రధాన వార్తగా. అదే కాకుండా ఇరాన్ అమెరికా యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధంలో ఒప్పందాలు కుదిరించుకునే వాళ్ళు యుద్ధాన్ని కొద్ది రోజుల పాటు విరమించుకోవాలనే ప్రయత్నం జరిగింది అనే వార్త కూడా ప్రధానంగా కనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే ఆ ఒప్పందం కుదిరిన కొద్ది గంటలలోనే ఇజ్రాయెల్ లుబేనియాపై దాడి చేయటం వెనక అంతరం ఏంటిది, దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి యుద్ధం ఆపుతామా లేకపోతే భీకర యుద్ధం చేయటమా ఏదో ఒకటి తేల్చాల్సిన అవసరం ఉంది. కానీ ఇరాన్ అమెరికాతోని మరొకసారి ట్రంప్తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది. అదే కాకుండా 2-3 రోజులలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాలు రాబోతున్నాయి. కాబట్టి వాళ్ళలో కూడా అనేక మంది విద్యార్థులు కూడా మీరు ఆత్మస్థైర్యంతో ఉండాలి, కొంతమంది గెలిపోవటములు అనే సహజం. కాబట్టి మీరు కూడా ఆత్మస్థైర్యంతో ఉండాల్సిన అవసరం ఉందని కూడా మనం తెలియజేస్తున్నాం. ఏమైనా కానీ మా వీడియోని చూస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
10 మందికి మా యొక్క వీడియోను పంపించి మమ్మల్ని కూడా మా ఎదుగుదలకు మీరు తోడ్పాటును అందించాలని మరొకసారి తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మమ్మల్ని ఆర్థికంగా కూడా తోడ్పాటు అందించండి. మీరు ఏదో ఒక అవసరాల నిమిత్తం మీరు ఖర్చు చేస్తుంటారు కాబట్టి ఆ ఖర్చులో భాగంగా మాకు ఎంతో కొంత ఆర్థికంగా కూడా తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేస్తూ, మాకు మరొకసారి ప్రజా సమస్యలు వెలికి తీయటానికి మీ ముందుకు వస్తున్న మమ్మల్ని ఆశీర్వదిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ నాతరి రంజిత్, అక్షర మీడియా ఎడిటర్ అండ్ CEO. సైన్ అవుట్.